మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇక్కడ విజయానికి ఒక తాళపు చెవి, అ కీ టు విక్టరీ ఇక్కడ వ్రాయబడింది. ఇదే వచనంలో రెండో భాగం, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇది మనందరి బైబిల్స్లో అండర్లైన్ చేసుకోవాలి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇప్పుడు మనలో మనం ఈ మాట చెప్పుకుందాం, విశ్వాసమే విజయం. ఒకసారి చెప్తారా? విశ్వాసమే విజయం. హల్లెలూయా. ఫెయిత్ బ్రింగ్స్ విక్టరీ. విశ్వాసమే విజయం. అదేంటండి, విశ్వాసంతో విజయం సాధించడం? ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో మనం గమనించినట్లయితే విశ్వాస వీరుల జాబితా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాము. అయితే విశ్వాసము ద్వారా దేవుని ప్రజలు ఎట్టి విజయాలను పొందుకున్నారో, ఎటువంటి పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో వారు దేవుని యొక్క గొప్ప జయాన్ని చూశారో అక్కడ వ్రాయబడింది. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. నిన్నటి దినం కూడా మనం ఒక వ్యక్తి గురించి ధ్యానం చేసాం. అతని పేరేంటి? గిద్యోను. మిద్యానీయులు ఇంకా అనేక మంది సైన్యం వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చి గిద్యోనుకు జయాన్ని అనుగ్రహించాడు. ఏమి పోరాడకుండానే, పెద్దగా ప్రయాస పడకుండానే, విత్ వెరీ మినిమం ఆర్మీ, చాలా అతి తక్కువ మంది పోరాడే యోధులతో దేవుడు వారికి జయాన్ని ఇచ్చాడు. ఎలా అంటే దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి. నేను యుద్ధ భూమికి కూడా వెళ్ళను, కానీ పోరాటంలో నాకు జయం ఇవ్వాలంటే అవ్వదు కదా. యుద్ధ భూమికి వెళ్ళాడు. దేవుడు ఏం పట్టుకొని వెళ్ళమన్నాడు అవి పట్టుకొని వెళ్ళారు. ఒక దివిటి పట్టుకొని వెళ్ళారు, కుండలు పట్టుకొని వెళ్ళారు, ఆ తర్వాత షోఫార్ బూరలు పట్టుకొని వెళ్ళారు. దేవుడిచ్చిన వార్ స్ట్రాటజీ, దేవుడిచ్చిన నడిపింపు, దేవుడిచ్చిన ఆలోచన ప్రకారము వాళ్ళు చేశారు. అంతకంటే ప్రాముఖ్యంగా విశ్వాసం ఉంచారు. ఎందుకంటే దేవుడు చెప్పినవి చేయాలంటే చాలా విశ్వాసం కావాలి. ఆఫ్టర్ ఆల్ ఒక కత్తి కానీ, ఒక ఖడ్గం కానీ, ఒక ఈట కానీ, ఒక బల్లెం కానీ ఏమీ లేకుండా ఈ కొండ తలబగలు కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక కొండ, ఒక దివిటి ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక బోర్ ఎందుకు ఉపయోగపడుతుంది అని వీళ్ళు రీజనింగ్తో ఆలోచించి విశ్వాసాన్ని వాడకపోయింటే గిద్యోనుకు ఖచ్చితంగా జయం వచ్చి ఉండేది కాదు. విశ్వాసము ద్వారా వారు జయాన్ని పొందుకున్నారు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. నిజమే, దానియేలుకున్న విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే, సింహాల బోన్లో నన్ను వేసిన దేవుడు తప్పిస్తాడు కాబట్టి అంత కాన్ఫిడెన్స్తో కిటికీలు కూడా తెరుచుకొని దినానికి ముమ్మారు మోకరించి యెరూషలేము తట్టు చేతులెత్తి కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు. ఒకవేళ దానియేలుకే విశ్వాసం లేకపోతే సింహాల నోటికి ఒక లంచ్ గానో, డిన్నర్ గానో, బ్రేక్ఫాస్ట్ గానో అయిపోతాను అనుకొని ఉంటే దానియేలు ఖచ్చితంగా కిటికీలు మూసుకునేవాడు, ప్రార్థన చేసి ఉండేవాడు. కానీ మనం కూడా కొన్నిసార్లు వీ ట్రై టు ప్లే సేఫ్. అంటే ఏదైనా చేసినా ఎందుకులే అనవసరంగా రిస్క్ తీసుకోవడం, విశ్వాసం ఉండాలి కానీ మరీ అంత ఎక్కువ విశ్వాసం వద్దని మనమైతే బహుశా కిటికీలు వేసుకొని ప్రార్థన చేసేవారమేమో. కానీ దానియేలుకి ఎంత విశ్వాసం అంటే, వారు చూసినా పర్వాలేదు, సింహాల బోన్లోకి వెళ్ళినా పర్వాలేదు, సింహాల బోన్లో వాటికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, నన్ను కాపాడుతాడు అనే విశ్వాసం. 34వ వచనం, అగ్ని బలమును చల్లార్చిరి. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడిపోయారు. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా సరే అగ్నిలో కన్నా మేము వెళ్ళడానికి సిద్ధమే, కానీ నీవు చేయించిన ప్రతిమను మాత్రం మేము మ్రొక్కము అని సెలవిచ్చారు. ఆ తర్వాత ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. విశ్వాసము ద్వారా దేవుని ప్రజలు పొందుకున్న అఖండమైన విజయాల జాబితా. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఈ లిస్ట్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాడు. ఈ లిస్ట్ ఎప్పటిదంటే అప్పటిది. అయితే ఈ లిస్టులో మనం కూడా విశ్వాసం ద్వారా విజయాన్ని పొందుకుంటే మనందరి పేర్లు జాయిన్ అయిపోతాయి. మన పేర్లు ఆ లిస్టుకు యాడ్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుని నుండి అద్భుతాలు, జయమును పొందుకోగలిగే అంత విశ్వాసం మనకుందా అని మనం ఆలోచన చేసుకోవాలి.
ఒకవేళ ఆ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటాం. ఆ తర్వాత అదే ఒక సాక్ష్యం అవుతుంది ఈ తరంలో. ఆ తరము వారు ఇప్పుడు మనకి మాదిరిగా ఉంటే మన తరంలో మనము ప్రభు కొరకు విశ్వాసం ద్వారా సాధించే విజయాలు మన తర్వాత తరానికి ఒక ఇన్స్పిరేషన్గా, ఒక మార్గదర్శకంగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క విశ్వాస వీరుల జాబితాలో మనం కూడా స్థానాన్ని సంపాదించుకుంటాం. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈ ఒక్క మాటను జ్ఞాపకం ఉంచుకుందాం: విశ్వాసమే విజయము. లోకమును జయించిన విజయము విశ్వాసమే. విశ్వాసం అంటే చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు. విశ్వాసం అంటే ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించి ఏం చెప్తే అది చేస్తాను. నా రీజనింగ్కి అందట్లేదు, నా ఆలోచనకు అంతు చిక్కడం లేదు, నా మనసు ఒకటి చెప్తుంది, దేవుడు ఇంకోటి చెప్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? మనసు ఏం చెప్తుందో అదే చేస్తారు చాలామంది. రీజనింగ్కి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేస్తారు చాలామంది. కానీ నా రీజనింగ్ ఒకటి చెప్తుంది, నా మనసుకు ఒకటి తోచుతుంది ఒక ఆలోచన, కానీ దేవుడు దానికి విరుద్ధంగా చెప్తున్నాడు. దేవుడు చెప్పేది నిజంగా చేస్తే నాకు సక్సెస్ అవుతుందని అనిపించట్లేదు, కానీ నేను ఇక్కడ మాత్రం విశ్వాసాన్ని వాడతాను. యూ హ్యావ్ టు యూజ్ ఫెయిత్. ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది ప్రాక్టికల్గా నువ్వు వాడినప్పుడే నీకు నిజంగా విశ్వాసము ఉన్నట్లు. సో విశ్వాసాన్ని మన జీవితంలో వాడగలిగితే విశ్వాసం ద్వారా గొప్ప విజయాలు మనము పొందుకుంటాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎటువంటి తన ప్రజల కొరకు చూస్తున్నాడంటే విశ్వాసముతో బ్రతికే వారి కొరకు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. మనం ఏమనుకుంటాం? మనం బ్రతకాలంటే అది కావాలి, ఇది కావాలి, వారు ఉండాలి, వీరు ఉండాలి, డబ్బు ఉండాలి, లేకపోతే ఉద్యోగం ఉండాలి, నేను బ్రతకాలంటే 3 పూట్ల నేను ఆహారం తినాలేమో, నేను బ్రతకాలంటే ఆ జాగ్రత్త తీసుకోవాలి, ఈ జాగ్రత్త తీసుకోవాలని అనుకుంటాం. కానీ నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును. యూ అండ్ ఐ విల్ లివ్ బై ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభు కూడా అపవాది ఆయన వద్దకు వచ్చి రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అని శోధించినప్పుడు యేసయ్య ఒక మాట అన్నారు. అప్పటికి ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశంలో ఆ ప్రాంతంలో రాళ్ళు ఎగ్జాక్ట్గా బ్రెడ్ బన్స్ షేప్లో ఉండేవంట. చూడండి, మనకి బాగా ఆకలిగా ఉందనుకోండి, ఆ రాళ్ళు చూడగానే మనకు ఐడియా వచ్చేస్తుంది. ఏమనంటే ఇదేదో బన్లా ఉంది, ఇది బన్ అయిపోతే బాగుండని మనకు ఐడియా వస్తుంది. మనకు ఐడియా రాకపోయినా ఎవరైనా వచ్చి ఐడియా ఇచ్చారనుకోండి, ఆ ఐడియా ఇంప్లిమెంట్ చేయడానికి మన దగ్గర అవకాశం ఉందనుకోండి, వెంటనే ఇంప్లిమెంట్ చేసేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న సెల్ఫ్ కంట్రోల్ ఎంత గొప్పదో ఒకసారి చూడండి. ఆయన మానవ దేహంలో ఉన్నాడు, మానవ రూపిగా ఉన్నాడు. ఆయనకు మనలాగే ఆకలి ఉంది, దాహం ఉంది, ఆయనకు మనలాగే అలసట ఉంది. ఎప్పుడైతే అపవాది వచ్చి రాళ్ళు రొట్టెలగినట్లు చేయంటే నాకు శక్తి ఉంది కదా, నాకు సామర్థ్యం ఉంది, నిజంగా నాకు ఆకలిస్తుంది, గుడ్ ఐడియా, చాలా మంచి ఐడియా ఇచ్చావు సాతాను అని రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించి 2 రొట్టెలు ఆయన తిని 2 రొట్టెలు సాతానికి ఇచ్చి అక్కడ చిన్న డిస్కషనో పార్టీయో చేసుకోలే యేసుప్రభు. ఐడియా మంచిదే, కానీ ఐడియా ఎవరి నుంచి వచ్చింది? అపవాది నుంచి. కొన్నిసార్లు మనకు అలాగే ఉంటుంది, ఐడియా బాగానే అనిపిస్తుంది, కానీ ఆ ఐడియా సాతాన్ నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఐడియా, దాన్ని బట్టి ఆ ఐడియా నిజంగా మనం ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అని మనం ఆలోచించుకొని ఆ ఆత్మీయ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. చాలామంది తొందరపాటుతో అపవాది ఏదైనా ఐడియా ఇవ్వగానే బాగుంది ఐడియా, ఈ ఐడియాని చాలామంది ఇంప్లిమెంట్ చేశారు, నాకు కూడా బహుశా వర్కౌట్ అవుతుందేమో అని కొన్నిసార్లు పొరపాటు చేస్తూ ఉంటారు, పప్పులో కాలేస్తూ ఉంటారు. కానీ విశ్వాస జీవితంలో యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన. నేను ఈ రొట్టెలు తినకపోతే నేనేం చచ్చిపోను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టార్వ్ టు డెత్. కొన్నిసార్లు అపవాదంట, నువ్వు ఉపవాసం ఉన్నావంటే నువ్వు చచ్చిపోతావేమో. ఉపవాసం ఉంటే నువ్వు ఆత్మీయంగా ఇంకా స్ట్రాంగ్ అవుతావు. ఇఫ్ యూ కెన్ డూ ఇట్, ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ ద్వారా నువ్వు ఇంకా దేవునికి దగ్గర అవుతావు, నువ్వు ఇంకా బలాన్ని పొందుకుంటావు, నువ్వేం బలహీనమో అవ్వవు. కొన్నిసార్లు అపవాది అటువంటి ఆలోచనలు మనకి ఇస్తూ ఉంటాడు. విశ్వాసమే విజయం. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే మాటను చెప్పాడు. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట. ఇట్ ఈస్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని మాటలో ఉన్న శక్తి ద్వారా ప్రతి మనిషి జీవిస్తాడు. రాత్రికాల సమయంలో మనం ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ దేవుడు మనకిస్తున్న వాగ్దానము, నీవు ఖచ్చితంగా లోకాన్ని జయిస్తావు, నీకు ఇస్తాను జయం, కానీ నువ్వు ఖచ్చితంగా పోరాడాలి. యూ హ్యావ్ టు ఫైట్. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫైట్, ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు ఫైట్, యు ఆర్ నాట్ గోయింగ్ టు విన్.
మనం కొన్నిసార్లు పిరికి పందల్లాగా నా వల్ల కాదు నాయన, నేను ఫైట్ చేయలేను, నేను తట్టుకోలేను, నేను ఆ స్ట్రెస్ భరించలేను, ఆ టెన్షన్ తీసుకోలేను, ఆ శత్రువు ఎటు నుంచి వచ్చేస్తుంటాడో, మెలకువగా ఉండాలంటే, అలర్ట్గా ఉండాలంటే నాకు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, చక్కగా ఇంట్లో తలుపులు వేసుకొని నిద్రపోమంటే నాకు బాగుంటుందని. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ స్లీప్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ స్లీప్. ఆధ్యాత్మికంగా ఒక మత్తులో ఉందానిలే, ఓ ట్రాన్స్లో ఉండిపోదానిలే అని అనుకుంటాం. కానీ మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అపవాది గర్జించే సింహం వలె ఎటు నుంచి వస్తాడో తెలియదు, ఎటువైపు నుండి ఏ బాణం వేస్తాడో తెలీదు. నువ్వు ఖచ్చితంగా పోరాడాలి ఆత్మీయంగా. నువ్వు యూ హ్యావ్ టు బీ రెడీ టు ఫైట్, విల్లింగ్ టు ఫైట్. దేవుడు నీకు శక్తి ఇస్తాడు. నీ లోపల దేవుడు ఆల్రెడీ ఆయుధం పెట్టాడు విజయం పొందడానికి. అది నీలో ఉన్న విశ్వాసం. ఒక తాళపు చెవి నీ విజయాన్ని పొందుకోవడానికి దేవుడు మనకు విజయాన్ని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడిచ్చే జయాన్ని పొందుకొని విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్.